హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో వెన్నదీసిన మజ్జిగతో దోశలండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా మెత్తగా, చాలా సూపర్గా ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు వెన్న తీసినానండి. ఆ మజ్జిగ నేను వేస్ట్ చేయకుండా దోశలు చేసుకుంటున్నానండి. దాంతో ఇది మనము రాత్రులు నానేసుకొని పొద్దున్నే రుబ్బుకోవాలి. మనకి ఎంత కావాలంటే అన్నీ అండి. నేను ఒక 2.5 గ్లాస్ వేసుకుంటున్నా. స్టోర్ బియ్యం వేసుకున్నానండి, లేదంటే మామూలుదైనా. ఒక 2 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మెంతులండి. ఇప్పుడు ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడుగోవాలండి. డైరెక్ట్గా వేయకూడదు, ఎందుకంటే దీంట్లో ఏమన్నా దుమ్ము రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, చూసుకొని వేసుకోవాలండి. మీకు కడిగి చూపిస్తాను. ఇది వెన్న తీసిందండి మజ్జిగ, అయినా కూడా చూడండి వెన్న నేను ఎంత తీసినానో. నెయ్యి కూడా కాంచేసినానండి ఇంట్లోనే. ఇది ఇప్పుడు ఇట్లా బాగా కలుపుకొని ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నాం కదా, దీంట్లోకి వేసేసుకోవాలి. ఇవి రాత్రంతా నానేయాల, పొద్దున్నే వేసుకోవచ్చు అండి మనము. మీకు ఒక విషయం అండి, వెన్న మనము ఇది మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు వాసన వస్తుందండి కొన్ని రోజులకే. అదే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీకు నెలైనా ఉంటుంది, 2 నెలలైనా ఉంటుంది. అది మీకు చెప్పాల్సింది. ఇది నేను ఈరోజు తీసినానండి మా ఇంట్లో పండక్కి. నెయ్యి నేను అదే నెల రోజులకు అట్లా చేసుకుంటానండి. 2 నెలలైనా మీకు చాలాసార్లు నేను గమనించిన. ఈ ఫ్రిడ్జ్లో పెట్టి ఉండదు, 15 రోజులకే వాసన వస్తుంది. దీంట్లో పెడితే వస్తుంది. అందుకే నేను ఆ వాసన రాదు మజ్జిగ ఇట్లా చేసుకుంటాను ప్రతిసారి. లేదంటే మాకు కుక్క పిల్లలు ఉన్నాయి కదండి, దానిలో కూడా వేస్తా. గంతే అండి, మూత పెట్టేసుకోవడమే. ఇవి రాత్రి నానేసినవండి బియ్యము. ఇదిగోండి బాగా నానిపోయినాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. మీకు ఒకవేళ నీళ్లు పడతాయి అనుకుంటే మజ్జిగ ఉందండి, అది వేసేసుకోవచ్చు. మజ్జిగ లేకుంటే నీళ్ళు వేసుకోవచ్చు. ఇది మిక్సీ బట్టి అన్నీ చూపిస్తాను. అయిపోయిందండి. ఇట్లా చేసుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇది కూడా వేసేసుకో. నేను కొద్దిగా పక్క తీసుకుంటున్నానండి, ఇది రాత్రికి వేసుకోవచ్చు కదా అని. దీంట్లో ఉప్పు కలుపుకుందాం. నేను 11 గంటలకంతా నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చేటప్పటికి నెలలు బాగా నిండినాయి. కడుపు నొస్తుంది ఇవ్వ అంటే సరే పోయాను. సరే పోయి పడుకున్నా, తడికల్లా పడుకున్నా అంతే. మన పాపం జంట ఆయన పెట్టించిందామె. ఆ పిల్లక నీళ్ళు తాగేటప్పటికి 5 నిమిషాలే అంతే బాగా పుట్టేసి. కొంచెం తీసి పక్కన పెట్టినానండి. ఇది ఉప్పు వేస్తున్నా, తగినంత ఉప్పు అండి. ఇది వేసుకున్న తర్వాత మీకు ఒకసారి మళ్ళీ ఒక సోడా వేసి ఇంకొకటి చూపిస్తాను. సోడా పొడి, వంట సోడా. ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఇంకా వేసుకోవడమేనండి. కొద్దిసేపు బాగా అట్లా పక్కన పెట్టేసినా ఇంకా బాగా వస్తాయి. ఇంకా మూత పెట్టేస్తా.
దోశ వేయడానికండి ఇవి నేను మజ్జిగ అదే వెనదీసిన మజ్జిగతో పిండి రెడీ అయిపోయిందండి. ఉప్పు కలిపి పెట్టిన. మీకు సోడా వేయకుండా ఒకటి, వంట సోడా వేయకుండా ఒకటి, సోడా వేసి ఒకటి చూపిస్తాను. కొంచెం నీళ్ళు చల్లుకొని తుడుచుకుంటే అండి గుడ్డతో నీట్గా వస్తాయి. ఇది సోడా వేయకుండా. కొద్దిగా ఆయిల్ అండి. కొంచెం కాలితే వంట సోడా అండి. మనకు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చు. ఇది తిప్పుతున్నానండి. దోశ బాగా వస్తాయండి. వేస్ట్ కాకుండా ఇట్లా చేసుకోవచ్చు. ఇది తిప్పుతున్నానండి. కొంచెం సేపు కాలితే దానికి తిప్పుతున్నానండి. ప్లేట్లో వేసుకుంటున్నా. మళ్ళీ ఒక తుడిచేసుకుంటే వేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. దీనికి దానికి ఇది తేడా అండి. దానికి ఇట్లా పడలేదు, అవే ఏమో బొక్కలు పడలేదు, హోల్స్ పడలేదు అండి. పొంగకుండా వస్తుంది. కొద్దిగా ఆయిల్ అండి. పూసి చూపిస్తా. ఇవి కారం దోశ కూడా వేసుకోవచ్చండి. కారము కారం వేసుకోవచ్చు, బొంబాయి చట్నీ వేసుకోవచ్చు, ఉల్లగడ్డ కూర, మన మామూలు దోశలు ఉన్నట్టే ఉంటాయండి. కొంచెం పప్పుల పొడి చల్లి, పప్పుల పొడి అండి. ఇంకా ఉల్లగడ్డ కూర పెట్టుకుంటే ఇంకా మసాలా దోశ రెడీ అయిపోతుంది. మడుస్తున్నా. ఎర్రగా కూడా కాలుతాయండి. మనం కొంచెం శనగపప్పు వేసినాం కదా, ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ మెంతులు వేసినాం కదా, మళ్ళీ ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి. మళ్ళీ మేము పుల్ల మజ్జిగ దోశలు కూడా చేసినాము. అది వేరే ఇది వేరే అండి. రెడీ అయిపోయింది. ఇది వెన్నదీసిన మజ్జిగతో అండి దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇదేమో కారం దోశ అండి. ఇది బొంబాయి చట్నీ, ఇది కారము. ఏది కావాలని వేసుకోవచ్చండి. శనగగింజల చట్నీ అయినా సరే, పప్పుల చట్నీ అయినా సరే. పులుపు ఏమి ఉండదండి. ఒకటేమో సోడా వేసి చూపించిన, ఒకటి సోడా వేయకుండా చూపించిన. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.